హాయ్ హలో వెల్కమ్ టు చిట్టి లాక్స్ అండి. నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారండి? ఈరోజు వచ్చేసి నేను సొరకాయ హల్వా చేస్తున్నానండి. ఎలా చేయాలో మీకు చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలండి, ఇదిగోండి లేత సొరకాయ, ఇట్లా ఘాటు పెట్టగానే లేతగా ఉండాలి. దీన్ని ఫీల్ చేసి చిక్కు తీసానండి. ఇదిగోండి జీడిపప్పు, ఒక హాఫ్ లీటర్ పాలండి, షుగర్ ఒక కప్పు. వీటికి కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. నెయ్యి కూడా కావాలి. నెయ్యి గిన్నెలో తీసుకొని అదే డ్రై ఫ్రూట్స్ వేపేటప్పుడు చూపిస్తాను నేను. నెయ్యి కూడా కావాలి దీనికి, ముఖ్యంగా నెయ్యి ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇలాచి పౌడరు. ఇప్పుడు నేను దీన్ని ఫీల్ చేసి చూపిస్తాను. చిక్కు తీసాను, కాకపోతే పీసులుగా ఫీల్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇలాంటి దాంతో ఫీల్ చేసుకోవాలి. మొత్తం ఫీల్ చేసినాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను. అయితే ఇదంతా దాంతో ఇలా చేశాను కదండి. ఇప్పుడు బాండీ పెట్టుకొని మనం దీన్ని ముందు డ్రై ఫ్రూట్స్ వేపుకుందాం నెయ్యి వేసి. ఇవ్వండి నెయ్యి ఏడెక్కింది. కలర్ మారేటట్టు ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసిన పోయి కలర్ మారేటట్టు చేసుకుందాం అండి ఫ్రై. అదే బాండీలో ఇది సొరకాయ కూడేసి వాటర్ అంతా కొంచెం డ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుందాం, పచ్చివాసన పోయేటట్టు. తర్వాత చిక్కటి పాలు పోసి ఉడకబెట్టుకోవాలి. పచ్చివాసన వెళ్ళేదాకా బాగా కలదిప్పి ఫ్రై చేసుకుందాం. దానిలో వాటర్ చూసారు ఎలా వచ్చేస్తున్నాయి బయటికి. ఆ వాటర్ అంతా కొంచెం ఇదైపోయినాక అప్పుడు దీనిలో మిల్క్ పోతాం మనం. మిల్క్లో ఉడికితే బాగుంటుంది, పాలల్లో ఉడికితే బాగుంటుంది అన్నమాట, టేస్ట్ వచ్చింది. చూస్తానికి ఎంత ఉంది, మగ్గితే కొంచెం కూడా కాదు, ఎక్కువైపోద్దేమో అనుకున్నాం. షుగర్ మాత్రం మీరు తినగలిగినంత వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కాబట్టి మీరు తినగలిగినంత వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటారు. ఇదిగోండి ఇప్పుడు ఇందులో మిల్క్ పోస్తున్నాను. వాటర్ అంతా డ్రై అయిపోయినాయి, మిల్క్ పోస్తున్నాను. మిల్క్లో ఉడకబెట్టుకుందామండి, బాగుంటుంది. చిక్కటి పాలండి.
ఇంకోండి పాలల్లో మగ్గేసింది. ఇప్పుడు మనం కావాల్సిన రుచికి సరిపడంత షుగర్ వేసుకుందాం. అదే కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా షుగరు. అందుకని కావాల్సినంత షుగర్ వేసుకుందాం. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. షుగర్లో కాసేపు మగ్గితే పాకంలాగా వచ్చుద్ది కొంచెం. షుగర్ వేసాక చూసారా వాటర్ వచ్చేసినాయి బయటికి. అదే పాకంలో తయారైపోద్ది అనమాట. అడుగంటకుండా చూసుకోవాలి. ఇది మందపాటి బాండీ కాబట్టి అడుగు అండట్లేదు. మందపాటి బాండీలో పెట్టుకోండి. మందపాటిది ఏదైనా సరే, స్టీల్ గిన్నె మాత్రం వద్దు. మందపాటి బాండీ కానీ మందపాటిది ఏదైనా పెట్టండి. ఇప్పుడు ఇదంతా దగ్గర పడాలన్నమాట. దగ్గర పడిన దాకా మనం చూసుకుంటూ ఉండాలి దగ్గరుండి. ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి, మీ ఇష్టం అనమాట. కలర్ఫుల్గా కనిపించాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి, లేదు ఇలాగ న్యాచురల్గా ఉండాలనుకుంటే ఇట్లాగే తినచ్చండి. గ్రీన్ ఫుడ్ కలర్ ఉంటుంది, అది వేసుకోవచ్చు. అప్పుడు సొరకాయ హల్వా అని ఫీల్ ఉంటుంది అనమాట మనకి గ్రీన్గా ఉంటే. ఇదంతా ఒక ఇదిలాగా వచ్చేసి దగ్గర పడిన దాకా చూసుకుంటూ ఉండాలి దగ్గరుండి, అడుగంటకుండా. ఇదిగోండి అయిపోయింది, దగ్గర పడింది. ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి. ఇదిగో ఈ తొక్కులు ఉంటే తింటారు కదా పిల్లలు, అందుకని చెప్పేసి తొక్కులు తీస్తున్నాను. ఇలాచీ పౌడరు వేసిన తర్వాత ఇదిగో ఇందాక డ్రై ఫ్రూట్స్ వేసి పెట్టాను కదా నెయ్యిలో, ఇవి కూడా వేస్తున్నాను. అంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది, అనుకున్నంతసేపు పట్టదండి. ఎంతో రుచికరమైన టేస్టీగా యమ్మీగా ఉండే సొరకాయ హల్వా అండి. మీరు ట్రై చేయండి. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.